ఆపరేషన్ ఆక్రమణ్ వైమానిక విన్యాసాలు. భారత వైమానిక దళం ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట సెంట్రల్ సెక్టార్లో భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు ఇందులో కీలక పాత్ర పోషించగా హర్యానా, అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలోని స్క్వాడ్రన్లు పాల్గొన్నాయి. చదునైన భూములు, పర్వత ప్రాంతాల్లో నిర్వహించిన ఈ విన్యాసాలు వైమానిక దళాల సమర్థతను చూపించాయి. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంగా ఇవి కనిపిస్తాయి. ఆపరేషన్ ఆక్రమణ్ భారత వైమానిక దళం వైమానిక విన్యాసాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వల్ల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ సందర్భంలో భారత వైమానిక దళం అత్యంత సమర్థవంతంగా స్పందిస్తూ ఆపరేషన్ ఆక్రమణ్ ప్రారంభించింది. ఈ విన్యాసాలలో టాప్ గన్స్ పాల్గొంటున్నాయని, హై క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వీటిని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయం అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తుందని ఐఏఎఫ్ పైలట్లు వెల్లడించారు. భారతదేశంలో ఆపరేషన్ ఆక్రమణ్ విజయవంతంగా ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ విన్యాసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతాయి. భారత వైమానిక దళం చురుకుగా, సమర్థవంతంగా, అత్యుత్తమంగా తమ వైమానిక శక్తిని ప్రదర్శించింది. ప్రాముఖ్యత: ఇది కేవలం శిక్షణ చర్య మాత్రమే కాదు. భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతం. ఇది ప్రాంతీయ శత్రువులకు హెచ్చరికగా ఉండొచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలకు. అంతర్జాతీయంగా కూడా భారత్ తన రాజకీయ, సైనిక స్థిరతను చూపించేందుకు ఇదొక వ్యూహాత్మక ప్రదర్శనగా పేర్కొనవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.